Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Principles of Management. E Principles of Management అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. స్కిల్స్ సబ్జెక్ట్ కదా, ఓన్లీ 3 యూనిట్సే ఉంటాయి. ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బై ద వే, లిసన్ కేర్ఫుల్లీ. డిగ్రీలో ఎవరైతే బిజినెస్ మేనేజ్మెంట్ మైనర్గా తీసుకుంటారో వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో కూడా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. బట్ అది మైనర్ పేపర్, దాంట్లో 5 యూనిట్స్ ఉంటాయి. ఇది స్కిల్ పేపర్, ఇది థర్డ్ సెమిస్టర్, దీంట్లో 3 యూనిట్సే ఉంటాయి. ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు. మీకు సెకండ్ సెమిస్టర్ మైనర్ పేపర్ అయితే దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవి రిఫర్ చేయండి. బట్ దిస్ వీడియో ఈజ్ అబౌట్ థర్డ్ సెమిస్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అండ్ యాజ్ యూ ఆల్ నో, నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేసి సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో నోట్స్ కూడా ప్రిపేర్ చేశానండి. నార్మల్గా అయితే సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని నేను ఎక్స్ప్లెనేషన్ చేసింది వింటే మీరు ఓన్గా రాసేయచ్చు. బట్ స్టిల్ ఒకవేళ మీకు నోట్స్ కావాలి, నోట్స్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటే కనుక ఐఎమ్ ప్రొవైడింగ్ PDF ఆల్సో. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ 3 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సింపుల్ ఆన్సర్స్, నోట్స్, PDFs, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ మీకు కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. మీరు 50 రూపీస్ పే చేయగానే ఐ విల్ సెండ్ యూ ఆల్ ద PDFs టు యువర్ వాట్సాప్. మీ వాట్సాప్కే సెండ్ చేస్తాను కాబట్టి మీరు ఈజీగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. బై ద వే, యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో కాస్ట్ 80 రూపీస్ అని ఉంటుంది. బట్ నేను ఈ ఇయర్ కాస్ట్ తగ్గించానండి. ఏ స్కిల్ సబ్జెక్ట్ అయినా 50 రూపీసే 3 యూనిట్స్ PDF, అండ్ ఏ మేజర్ ఆర్ మైనర్ సబ్జెక్ట్ అయినా 5 యూనిట్స్ PDF 100 రూపీసేనండి. అండ్ మోస్ట్ రిక్వెస్టింగ్ థింగ్, ఎవరు నోట్స్ ఫ్రీగా అడగద్దండి. ఫ్రీగా కావాలని నాకు మెసేజ్ కూడా చేయొద్దు, ఇట్స్ మై రిక్వెస్ట్. బట్ స్టిల్ మీరు ఎక్కువ సబ్జెక్ట్స్ తీసుకుంటాను అంటే నేను కన్సెషన్ అయితే ఇవ్వగలను, కానీ ఫ్రీగా అయితే ఇవ్వలేను. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు యూనిట్ 1లో 5 క్వశ్చన్స్ చదివితే చాలని చెప్పాను, అండ్ యూనిట్ 2లో 6 క్వశ్చన్స్ చదివితే చాలని చెప్పాను. అండ్ నౌ యూనిట్ 3లో కూడా ఓన్లీ 6 క్వశ్చన్స్ చదివితే సరిపోతుందండి. అవేంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ మోటివేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ మోటివేషన్ థీరీస్. మనకి మోటివేషన్ థీరీస్ 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు నేను 2 మోటివేషన్ థీరీస్ చెప్తాను. అందులో ఒకటి మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కియల్ నీడ్స్. ఇది 10 మార్క్స్కి విడిగా అడగచ్చు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థియరీ. ఈ థియరీ మీరు కంపల్సరీ చదవండి. లేదా ఎక్స్ప్లెయిన్ ఎనీ 1 మోటివేషన్ థియరీ అంటారు. సో అప్పుడు కూడా మీరు ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. ఫస్ట్ మోటివేషన్ అంటే ఏంటో చూద్దాం. ఈ మోటివేషన్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ మూవరి అనే వర్డ్ నుంచి డిరైవ్ అయిందంట. మూవరి అంటే టు మూవ్ అని మీనింగ్ వస్తుంది. మోటివేషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ స్టిమ్యులేటింగ్, ఇన్స్పైరింగ్ అండ్ ఇండ్యూసింగ్ ది ఎంప్లాయీస్ టు పర్ఫార్మ్ టు దేర్ బెస్ట్ కెపాసిటీ. ఎంప్లాయీస్ సరిగ్గా వర్క్ చేసేలాగా, వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యేలాగా ఎప్పుడైతే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారో దాన్నే మోటివేషన్ అంటాం. మోటివేషన్ ఎప్పుడు మనం ఫోర్స్ చేయలేమండి ఎంప్లాయీస్ మీద. ఆటోమేటికల్గా ఎంప్లాయీస్ అనేవాళ్ళు మోటివేట్ అవ్వాలి, వాళ్ళు బాగా వర్క్ చేయాలి. దిస్ ఈజ్ మోటివేషన్. కమింగ్ టు మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కియల్ నీడ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. ఈ థియరీ 1943లో అబ్రహం మాస్లో అనే వ్యక్తి ఇంట్రడ్యూస్ చేశారు. అకార్డింగ్ టు దిస్ థియరీ, మోటివేషన్ అనేది 5 ఫ్యాక్టర్స్ మీద, 5 టైప్ ఆఫ్ నీడ్స్ మీద డిపెండ్ అవుతుందంట. ఫిజియోలాజికల్ నీడ్స్, సేఫ్టీ, లవ్ అండ్ బిలాంగింగ్, ఎస్టీమ్, సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఈ 5 టైప్ ఆఫ్ నీడ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ ఒక పిరమిడ్ చూపిస్తున్నాను. మాస్లోస్ థియరీ అడిగారు అంటే కంపల్సరీ మీరు ఈ పిరమిడ్ అయితే వేయాలి. దీనికి మనకి 5 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఫిజియోలాజికల్ నీడ్స్ చూద్దాం. ఏ పర్సన్ అయినా సర్వైవ్ అవ్వాలన్నా, మోటివేషన్ రావాలన్నా ఫస్ట్ ఫిజియోలాజికల్ నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవాలంట. ఫిజియోలాజికల్ నీడ్స్లోకి ఏమొస్తాయి అంటే ఎయిర్, వాటర్, ఫుడ్, హీట్, క్లోత్స్,
షెల్టర్, స్లీప్. ఈ నీడ్స్ని ముందు సాటిస్ఫై చేసుకుంటేనే అతను బతకగలడు, అతనికి మోటివేషన్ అయితే వస్తుంది. ఇక్కడ నీడ్స్ అంటే అవసరాలన్నమాట. ఈ కనీస అవసరాలను కూడా తను సాటిస్ఫై చేయలేకపోతే తను సర్వైవ్ కూడా అవ్వలేడు. సెకండ్, సేఫ్టీ నీడ్స్. వన్స్ ఫిజియోలాజికల్ నీడ్స్ని సాటిస్ఫై చేసుకున్న తర్వాత అతనికి సేఫ్టీ నీడ్స్ కూడా ఉండాలంట. సేఫ్టీ అంటే లివింగ్ ఆర్ వర్కింగ్ ఇన్ అ సేఫ్ ఎన్వైరన్మెంట్, హ్యావింగ్ అ స్టేబుల్ అండ్ సఫిషియంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, క్రైమ్, అబ్యూస్ దగ్గర నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడం, అండ్ ఇల్నెస్ లేకుండా ఉండడం, ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండడం. సో ఇవన్నీ సేఫ్టీ నీడ్స్లోకి వస్తాయి. ఇవి సాటిస్ఫై చేసుకోవాలంట. థర్డ్, లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్. సేఫ్టీ నీడ్స్ సాటిస్ఫై చేసిన తర్వాత మళ్ళీ ఏం కావాలనిపిస్తుంది? ఎస్, నాకంటూ ఒకరు ఉండాలి, నాకు లవ్ కూడా ఉండాలి అని అనిపిస్తుంది. సో ఈ నీడ్స్ని కూడా మనం సాటిస్ఫై చేసుకోగలిగితే మనం ఇంకా వర్క్ చేయడానికి మోటివేట్ అవుతామంట. అంటే ఫ్రెండ్స్ ఉండడము, ఎఫెక్షన్ రావడం, ఎమోషనల్గా మనకి సపోర్ట్ ఉండడము, లవ్డ్ వన్స్ ఉండడం మన ఫ్యామిలీ దగ్గర నుంచి లేదా మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సో వీటిని మనం లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్ అంటాం. సో ఒక మనిషికి ఇది కూడా ఇంపార్టెంటే. ఫోర్త్ వన్, ఎస్టీమ్ నీడ్స్. ఎస్టీమ్ అంటే ఇక్కడ రెస్పెక్ట్ అని మీనింగ్ వస్తుంది. మనకి మన మీద మర్యాద అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, అండ్ అవతల వాళ్ళ నుంచి కూడా మనకి రెస్పెక్ట్ కోరుకుంటాం. సో దీన్ని ఎస్టీమ్ నీడ్స్ అంటాం. లాస్ట్ వన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. ఈ మోటివేషన్ థియరీలో లాస్ట్ స్టెప్ ఇది. ఫైనల్గా ఈ నీడ్స్ని కూడా సాటిస్ఫై చేసుకుంటే ఒక పర్సన్ కానీ ఒక ఎంప్లాయీ కానీ ఫుల్గా మోటివేట్ అయినట్టే. ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఒక ప్రతి పర్సన్కి ఒక గోల్ అనేది ఉంటుంది అండ్ ఒక డెవలప్మెంట్ కోరుకుంటారు. సో ప్రతి పర్సన్ తన లైఫ్లో ఆ గోల్ని రీచ్ అవ్వాలనుకుంటాడు. సో అది కూడా రీచ్ అయితే తనకి సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ కూడా సాటిస్ఫై అయినట్టే. దిస్ ఈజ్ అబౌట్ మాస్లోస్ థియరీ. ఒక థియరీ అడిగితే మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇది నేను చెప్పినట్టు రాసేస్తారు. బట్ థియరీస్ అని అడిగినప్పుడు అట్లీస్ట్ మనం రెండైనా రాయాలి కాబట్టి ఇంకొక థియరీ కూడా చెప్తున్నాను. హెర్జ్బర్గ్స్ 2 ఫ్యాక్టర్ థియరీ. ఈ థియరీ 1959లో ఫ్రెడరిక్ హెర్జ్బర్గ్ అనే వ్యక్తి ఇంట్రడ్యూస్ చేశారు. అకార్డింగ్ టు దిస్ థియరీ మోటివేషన్ అనేది మెయిన్గా 2 టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. ఫస్ట్ వన్ హైజీన్ ఫ్యాక్టర్స్, సెకండ్ వన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. ఒక పర్సన్కి కానీ ఎంప్లాయీకి కానీ హైజీన్ ఫ్యాక్టర్స్ని సాటిస్ఫై చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ హైజీన్ ఫ్యాక్టర్స్ని సాటిస్ఫై చేయడం వల్ల మనకేమీ హ్యాపీనెస్ రాదు, సాటిస్ఫాక్షన్ ఏమీ రాదు, బట్ స్టిల్ అట్లీస్ట్ డిస్సాటిస్ఫాక్షన్ రాకుండా ఉండడానికి మాత్రం హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా కంపెనీ వాళ్ళు నాకు శాలరీ ఇస్తున్నారు, దీనివల్ల నేను ఏమీ మోటివేట్ అవ్వట్లేదు, జస్ట్ శాలరీ తీసుకుంటున్నాను, వర్క్ చేస్తున్నాను. బట్ శాలరీ కూడా నాకు టైంకి రాలేదు అంటే అప్పుడు నేను అన్హ్యాపీ అవుతాను. సో దీన్ని మనం హైజీన్ ఫ్యాక్టర్ అంటున్నాము. అండ్ ఇలానే మనకి జాబ్ సెక్యూరిటీ, వర్కింగ్ కండిషన్స్, కంపెనీ రూల్స్, రిలేషన్షిప్ విత్ బాస్ అండ్ కోవర్కర్స్, ఇవి కూడా మనకి హైజీన్ ఫ్యాక్టర్లోకి వస్తాయి. నెక్స్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ కనుక మన లైఫ్లోనూ లేదా మనం వర్క్ చేసే కంపెనీలోనూ కానీ ఉంటే మనకి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందంట. అవేంటో చూద్దాం. అచీవ్మెంట్, రికగ్నిషన్, ప్రమోషన్, పర్సనల్ గ్రోత్, రెస్పాన్సిబిలిటీ, ఇవి మోటివేటింగ్ ఫ్యాక్టర్స్లోకి వస్తాయి. ఇవి కూడా మన లైఫ్లో ఉంటే మనం చాలా మోటివేట్ అయ్యి వర్క్ చేస్తామంట. సో దిస్ ఈజ్ అబౌట్ మోటివేషన్ థియరీస్. సెకండ్ క్వశ్చన్, డిఫైన్ లీడర్షిప్ అండ్ ఎక్స్ప్లెయిన్ లీడర్షిప్ థియరీస్. మీకు మోటివేషన్కి ఎలా అయితే 2 థియరీస్ చెప్పాను, లీడర్షిప్కి కూడా 2 థియరీస్ చెప్తాను, వినండి. ఫస్ట్ థియరీ గ్రేట్ మ్యాన్ థియరీ. ఈ థియరీ మనకి 1840స్లో థామస్ కార్లిల్ అనే వ్యక్తి ఇంట్రడ్యూస్ చేశారు. ఈయన ఏం చెప్తున్నారంటే లీడర్స్ ఆర్ బోర్న్ నాట్ మేడ్. లీడర్స్ అనేవాళ్ళు పుట్టుకతోనే లీడర్స్గా ఉంటారంట, పుట్టుకతోనే వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయంట, అలాంటి వాళ్ళే గ్రేట్ లీడర్స్ అవుతారు అని ఈయన చెప్తున్నారు. సో పుట్టుకతోనే వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదంట. అలెగ్జాండర్ కానీ, నెపోలియన్ కానీ, మహాత్మా గాంధీ, వీళ్ళు గ్రేట్ లీడర్స్, వీళ్ళకి పుట్టుకతోనే లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేసాయి అని చెప్పి ఈయనైతే చెప్తున్నారు. సెకండ్ థియరీ బిహేవియరల్ థియరీ.
ఈ థియరీ 1940స్లో ఇంట్రడ్యూస్ చేశారండి. యాజ్ పర్ దిస్ థియరీ లీడర్స్ ఆర్ మేడ్ నాట్ బార్న్. సో ఇది మనకి గ్రేట్ మ్యాన్ థియరీకి ఆపోజిట్గా ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి బై బర్త్ ఎవ్వరికీ రావు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా, వాళ్ళ బిహేవియర్ ద్వారా వాళ్ళు లీడర్ అవుతారు అని చెప్పి ఈ థియరీ చెప్తుంది. సో దీస్ ఆర్ 2 థియరీస్ ఆఫ్ లీడర్షిప్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ లీడర్షిప్ స్టైల్స్. స్టైల్స్ అన్న టైప్స్ అన్న ఒకటేనండి. ఈ క్వశ్చన్ కూడా 10 మార్క్స్కి ఇంపార్టెంట్. మనకి టోటల్గా మెయిన్ 8 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆటోక్రటిక్ స్టైల్. ఈ స్టైల్లో లీడర్స్ వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటారు, టీంని మాత్రం ఇన్వాల్వ్ చేయరు. టీమ్ మెంబర్స్ మొత్తం లీడర్ కంట్రోల్లో మాత్రమే ఉంటారు. సెకండ్ వన్ డెమోక్రటిక్ ఆర్ పార్టిసిపేటింగ్ స్టైల్. ఈ టైప్లో లీడర్స్ టీమ్ మెంబర్స్ సజెషన్స్కి, అడ్వైజర్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి డెసిషన్స్ తీసుకుంటారు. థర్డ్ వన్ ఫ్రీ రెయిన్ ఆర్ లెసెజ్ ఫెయిర్ స్టైల్. ఈ స్టైల్లో కూడా డెమోక్రటిక్ స్టైల్లో లాగే ఎంప్లాయీస్ అంటే టీమ్ మెంబర్స్కి లీడర్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునేలాగా ఫ్రీడమ్ ఇస్తారు. నెక్స్ట్ కాంప్రమైజింగ్ స్టైల్. ఈ స్టైల్లో కంపెనీకి ఎంప్లాయీస్కి ఈక్వల్గా ప్రయారిటీ ఇస్తారు, ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తారు లీడర్స్. నెక్స్ట్ డెవలపర్ స్టైల్. ఈ స్టైల్లో లీడర్స్ ఎంప్లాయీస్ ట్రైనింగ్కి, డెవలప్మెంట్కి, పర్సనల్ గ్రోత్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ స్టైల్. ఈ ఎగ్జిక్యూటివ్ స్టైల్లో లీడర్స్ అంటే మేనేజర్స్ కంపెనీకి, ఎంప్లాయీస్కి ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్ బ్యూరోక్రటిక్ స్టైల్. ఈ స్టైల్లో లీడర్స్ లేదా మేనేజర్స్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎంప్లాయీస్ని అంతగా పట్టించుకోరు. ఒక టీమ్ని లేదా ఒక ఆర్గనైజేషన్ని రన్ చేయాలంటే ఈ స్టైల్స్లో ఏ స్టైల్ అయినా మనం యూస్ చేయొచ్చు. మా ఆర్గనైజేషన్లో అయితే డెవలపర్ స్టైల్ యూస్ చేస్తారు. ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ డైరెక్టింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డైరెక్టింగ్, లేదా ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్, స్కోప్, నీడ్, రోల్, ఎలిమెంట్స్ లేదా అడ్వాంటేజెస్ ఆఫ్ డైరెక్టింగ్ అని అడగచ్చు. సో ఎలా అడిగినా డైరెక్టింగ్ అనే కాన్సెప్ట్ మీద మీకు ఏ క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డైరెక్టింగ్ అంటే ఏంటో చూద్దాం. డైరెక్టింగ్ రిఫర్స్ టు అ ప్రాసెస్ ఆర్ టెక్నిక్ ఆఫ్ ఇన్స్ట్రక్టింగ్, గైడింగ్, ఇన్స్పైరింగ్, కౌన్సిలింగ్, ఓవర్సీయింగ్ అండ్ లీడింగ్ పీపుల్ టువర్డ్స్ ది అకంప్లిష్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ గోల్స్. డైరెక్టింగ్ అంటే ప్రతి కంపెనీలో ఒక మేనేజర్ ఉంటాడు, ప్రతి డిపార్ట్మెంట్కి కూడా మేనేజర్ ఉంటాడు. సో ఎంప్లాయీస్ కరెక్ట్గా వర్క్ చేసేలాగా వాళ్ళని డైరెక్ట్ చేయాలి. అంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి వర్క్ ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళు టైంకి వర్క్ కంప్లీట్ చేసేలాగా వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. సో ఇవన్నీ ఎలిమెంట్స్ డైరెక్టింగ్లోకి వస్తాయి. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టింగ్ చూద్దాం. అంటే కంపెనీస్లో ఎంప్లాయీస్ని బాగా డైరెక్ట్ చేయగలిగితే కంపెనీకి వచ్చే అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్ ఇనిషియేట్స్ యాక్షన్. మనం ముందు యూనిట్స్లో చదువుకున్నాం ప్లానింగ్ గురించి, ఆర్గనైజింగ్ గురించి. మనకి వర్క్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే ఎంప్లాయీస్కి ఏం చెయ్యాలి అనేది తెలిసినప్పుడు మాత్రమే. సో ఎంప్లాయీస్కి వాట్ టు డూ, హౌ టు డూ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఈ మేనేజర్స్ ఎంప్లాయీస్ని డైరెక్ట్ చేయడం వల్లే. సెకండ్ వన్ బ్రింగ్స్ యూనిటీ అండ్ కోఆర్డినేషన్. ఎప్పుడైతే ఎంప్లాయీస్కి ఫుల్ గైడెన్స్ అండ్ ఇన్స్పిరేషన్ అండ్ డైరెక్షన్ వస్తుందో అప్పుడే వాళ్ళు యూనిటీగా వర్క్ చేయగలరు, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా. థర్డ్ వన్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. ఎప్పుడైతే మేనేజర్స్ ఎంప్లాయీస్ని డైరెక్ట్ చేస్తారో ఎంప్లాయీస్ మిస్టేక్స్ తక్కువ చేస్తారు, వాళ్ళ టైం సేవ్ అవుతుంది అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల ఆర్గనైజేషన్లో వర్క్ ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతుంది. ఫోర్త్ వన్ మోటివేట్స్ ఎంప్లాయీస్. మీకు ఆల్రెడీ చెప్పాను డైరెక్టింగ్ అంటే ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం. సో ఎంప్లాయీస్కి ఎప్పుడైతే ఆ మోటివేషన్ వస్తుందో ఎంప్లాయీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ డెవలప్స్ లీడర్షిప్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఎప్పుడైతే మేనేజర్ అనేవాడు ఎంప్లాయీస్ని లీడ్ చేస్తాడో అంటే లీడర్గా ఉండి వర్క్స్ చేయించుకుంటాడో అప్పుడు ఆ మేనేజర్కి ఆ ఎంప్లాయీస్కి ట్రస్ట్ అంటే నమ్మకం అయితే పెరుగుతుందంట. సో దీనివల్ల కంపెనీలో గోల్స్ కూడా ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చంట. సిక్స్త్ వన్ ఫెసిలిటేట్స్ చేంజ్. ఎప్పుడైనా ఆర్గనైజేషన్లో న్యూ పాలసీస్ కానీ, న్యూ చేంజెస్ కానీ, మెథడ్స్ కానీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు
ఎంప్లాయీస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ మేనేజర్స్ అనేవాళ్ళు డైరెక్ట్ చేస్తే వాళ్ళు చేంజ్ని కూడా యాక్సెప్ట్ చేస్తారంట. నెక్స్ట్ 7th వన్ ఎన్ష్యూర్స్ డిసిప్లిన్ అండ్ కంట్రోల్. ఎప్పుడైతే ఆర్గనైజేషన్లో డైరెక్షన్ అనే ఫంక్షన్ బాగుంటుందో ఆర్గనైజేషన్లో డిసిప్లిన్ బాగుంటుందంట అండ్ ఎంప్లాయీస్ అందరూ కంట్రోల్లో కూడా ఉండొచ్చంట. అంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోగలుగుతాం. లాస్ట్ వన్ అచీవ్స్ ఆర్గనైజేషనల్ గోల్స్. ఆబ్వియస్లీ పైనున్న పాయింట్స్ అన్నీ మనం రీచ్ అవుతున్నాము అంటే కంపెనీ గోల్స్ కూడా ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ డైరెక్టింగ్. నెక్స్ట్ 5th క్వశ్చన్, డిఫైన్ కంట్రోలింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ లేదా స్టెప్స్ ఆఫ్ కంట్రోలింగ్ అని కూడా అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. మీకు 10 మార్క్స్లో 2 క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఒకటి లీడర్షిప్ లేదా మోటివేషన్ అడిగితే ఇంకొకటి కంట్రోలింగ్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇక్కడ కంట్రోలింగ్ మీనింగ్ చూద్దాం. కంట్రోలింగ్ ఈజ్ అ ఫండమెంటల్ మేనేజ్మెంట్ ఫంక్షన్ దట్ ఇన్వాల్వ్స్ మానిటరింగ్ అండ్ రెగ్యులేటింగ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఇందాక మీకు డైరెక్టింగ్ ఫంక్షన్ చెప్పాను, అంటే ఏ ఎంప్లాయీ ఎలా వర్క్ చేయాలి అనేది వాళ్ళని గైడ్ చేయడం. డైరెక్టింగ్ చేసిన తర్వాత ప్రతి కంపెనీలో కంట్రోలింగ్ కూడా చేయాలి. అంటే వర్క్స్ అసైన్ చేయడమే కాదు, వర్క్ ఎలా చేయాలో చెప్పడమే కాదు, ఆ వర్క్ వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అని మనం ట్రాక్ చేసుకోవడాన్నే ఇక్కడ కంట్రోలింగ్ అంటున్నాం. ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉందంట, అదేంటో చూద్దాం. మనకి టోటల్గా 6 స్టెప్స్ ఉంటాయి కంట్రోలింగ్ ప్రాసెస్లో. ఫస్ట్ వన్, సెట్టింగ్ స్టాండర్డ్స్. కంట్రోలింగ్ చేయాలంటే ఫస్ట్ మనం స్టాండర్డ్స్ని సెట్ చేయాలి. అసలు వాడు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాడు రోజులో అని మనం చెక్ చేసుకోవాలంటే అసలు వాడు ఎన్ని అవర్స్ వర్క్ చెయ్యాలి అనేది మనం ముందుగానే సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజుకి 8 అవర్స్ వర్క్ చేయాలి అనే స్టాండర్డ్స్ని సెట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ స్టెప్, మెజరింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. మనం స్టాండర్డ్స్ని సెట్ చేసిన తర్వాత ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేయాలి, అంటే వాళ్ళ యాక్చువల్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ రోజుకి 7 అవర్స్ వర్క్ చేస్తున్నాడు, ఇది మనం అబ్జర్వ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్, కంపేరింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ విత్ స్టాండర్డ్స్. మనం ఆల్రెడీ స్టాండర్డ్స్ సెట్ చేసాం కదా, అదేంటి 8 అవర్స్. సో ఇక్కడ వీడు 7 అవర్సే చేస్తున్నాడు. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏ ఏరియాస్లో మనం వాడి పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయాలి అని మనం కంపేర్ చేసుకోవాలి. ఫోర్త్ స్టెప్, అనలైజింగ్ వేరియన్స్. ఇక్కడ వేరియన్స్ అంటే డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ 1 అవర్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి, ఎంప్లాయీస్ సరిగ్గా వర్క్ చేయట్లేదా, లేదా మిషన్ ఫెయిల్యూర్ ఏమన్నా అవుతుందా, లేదా మేనేజర్సే సరిగ్గా డైరెక్ట్ చేయట్లేదా. సో ఇలాంటి రీజన్స్ ఏమున్నాయి అనేది మనం అనలైజ్ చేయాలంట. ఫిఫ్త్ స్టెప్, టేకింగ్ కరెక్టివ్ యాక్షన్. రీజన్స్ మనం అనలైజ్ చేసిన తర్వాత ఎలాంటి స్టెప్స్ లేదా యాక్షన్ తీసుకుంటే మన స్టాండర్డ్స్కి ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ మ్యాచ్ అవుతుందో మనం చూసుకోవాలి. బికాస్ ఎలా అయినా స్టాండర్డ్స్ని రీచ్ అవ్వాలి అనేదే కంపెనీ గోల్ కాబట్టి. లాస్ట్, ఫీడ్బ్యాక్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్. మనం కరెక్టివ్ యాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఫెయిల్యూర్ అవడం వల్ల ఆ 1 అవర్ ఆ పర్టికులర్ ఎంప్లాయీ వర్క్ చేయలేకపోతున్నాడు. సో మనం మిషన్ని రీప్లేస్ చేసాం, కరెక్టివ్ యాక్షన్ తీసుకున్నాం. లాస్ట్ ఏం చేస్తాం, కరెక్ట్గా మళ్ళీ ఆ ఎంప్లాయీ 8 అవర్స్ వర్క్ చేయగలుగుతున్నాడా లేదా అని ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. కంటిన్యూస్గా ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ని మనం మానిటర్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్. 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బడ్జెటరీ అండ్ నాన్ బడ్జెటరీ కంట్రోల్ టెక్నిక్స్ లేదా ఎక్స్ప్లెయిన్ కంట్రోల్ టెక్నిక్స్ అని కూడా అడుగుతారు. ఫస్ట్, బడ్జెటరీ కంట్రోల్ టెక్నిక్స్ చూద్దాం. బడ్జెటరీ అంటే కంపెనీలో జరిగే ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్నీ ఒక ప్లాన్ ప్రకారం ముందుగానే సెట్ చేసుకొని దానికి తగ్గట్టు మనం కంట్రోల్ చేసుకుంటే దాన్నే మనం బడ్జెటరీ కంట్రోల్ టెక్నిక్స్ అంటాం. దీంట్లో మళ్ళీ మనకి టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఫిక్స్డ్ బడ్జెటింగ్. అంటే ముందుగానే దేనికి ఎంత ఖర్చు చేయాలి అనేది, ఎంత స్పెండ్ చేయాలి అనేది ముందుగానే ఫిక్స్డ్ బడ్జెటింగ్ చేస్తారు, ముందే సెట్ చేస్తారు. సో ఆ స్పెసిఫిక్ పీరియడ్లో ఏ చేంజెస్ వచ్చినా సరే ఆ బడ్జెట్నే ఫాలో అవుతారు. దిస్ ఈజ్ ఫిక్స్డ్ బడ్జెటింగ్. సెకండ్ వన్, ఫ్లెక్సిబుల్ బడ్జెటింగ్. కంపెనీస్లో అప్పుడప్పుడు చేంజెస్ రావడం వల్ల బడ్జెట్లో కూడా కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఫ్లెక్సిబుల్ బడ్జెటింగ్ టెక్నిక్ యూస్ చేస్తారు. సో సేల్స్లో కానీ, ప్రొడక్షన్లో కానీ, టెక్నాలజీలో కానీ ఏమైనా చేంజెస్ వస్తే మనీ స్పెండింగ్లో కూడా చేంజెస్ చేయాలి కాబట్టి ఈ ఫ్లెక్సిబుల్ బడ్జెటింగ్ టెక్నిక్ యూస్ చేస్తారు. థర్డ్ వన్, జీరో బేస్డ్ బడ్జెటింగ్. అంటే బడ్జెటింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తారు. ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ ఏమీ కన్సిడరేషన్ చేయరు,
ప్రెజెంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనం బడ్జెటింగ్ చేయాలి అని మాత్రమే ఆలోచిస్తారు. దిస్ ఈజ్ జీరో బేస్డ్ బడ్జెటింగ్. నెక్స్ట్ క్యాష్ ఫ్లో బడ్జెటింగ్. ఇక్కడ క్యాష్ ఫ్లోస్ అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్, అంటే మనకు వచ్చే క్యాష్ అండ్ మనం ఖర్చు పెట్టే క్యాష్. సో దీన్ని బట్టి మన దగ్గర సఫిషియెంట్గా ఎంత అమౌంట్ ఉందో దాన్ని బట్టి బడ్జెటింగ్ చేస్తే దాన్ని మనం క్యాష్ ఫ్లో బడ్జెటింగ్ అంటాం. నెక్స్ట్ నాన్ బడ్జెటరీ టెక్నిక్స్ చూద్దాం. అంటే ఎలాంటి బడ్జెట్ ప్లానింగ్ లేకుండా, ఎలాంటి బడ్జెట్ ప్రిపేర్ చేయకుండా కూడా మనం ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని కంపెనీస్లో కంట్రోల్ చేస్తాం. సో దీన్నే నాన్ బడ్జెటరీ కంట్రోల్ టెక్నిక్స్ అంటాం. ఇప్పుడు నాన్ బడ్జెటరీ కంట్రోల్ టెక్నిక్స్లో టైప్స్ చూద్దాం. ఫస్ట్ వన్ స్టాటిస్టికల్ కంట్రోల్. స్టాటిస్టిక్స్ అంటేనే డేటా అండి, అంటే నెంబర్స్. సో కంపెనీస్ రిలేటెడ్ స్టాటిస్టికల్ డేటా లైక్ సేల్స్ డేటా కానీ, ప్రొడక్షన్ డేటా కానీ మనం చార్ట్స్ కానీ, గ్రాఫ్స్ కానీ యూస్ చేసి అనలైజ్ చేస్తే దాన్ని స్టాటిస్టికల్ కంట్రోల్ అంటాం. సెకండ్ వన్ మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్, దీన్నే MBE అంటాం. అంటే కంపెనీస్లో వచ్చే స్మాల్ చేంజెస్ కానీ, రొటీన్ మిస్టేక్స్ లేదా రొటీన్ ప్రాబ్లమ్స్ కాకుండా బిగ్ ప్రాబ్లమ్స్, బిగ్ చేంజెస్ ఏమైనా ఐడెంటిఫై అయితే అప్పుడు మాత్రమే ఈ కంట్రోల్ టెక్నిక్ యూస్ చేస్తారు. ప్రతి దాంట్లో ఇంటర్ఫేర్ అవ్వకుండా టైంని సేవ్ చేయడానికి ఈ టెక్నిక్ యూస్ చేస్తారు. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. అంటే ప్రతి డిపార్ట్మెంట్కి లేదా ప్రతి మేనేజర్కి కంట్రోలింగ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్ అనుకోండి, ఆ మార్కెటింగ్కి సంబంధించిన బడ్జెటింగ్ కానీ లేదా క్వాలిటీ కానీ మీరు చూసుకోవాలి. సో ఇలా ఈచ్ డిపార్ట్మెంట్కి మనం కంట్రోలింగ్ రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఆ టెక్నిక్ని రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ అంటాం. లాస్ట్ వన్ PERT అండ్ CPM. PERT ఫుల్ ఫామ్ ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ అండ్ CPM ఫుల్ ఫామ్ క్రిటికల్ పాత్ మెథడ్. ఇవి ప్రతి ప్రాజెక్ట్ని కంట్రోల్ చేయడానికి యూస్ చేసే టెక్నిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ విత్ ఇన్ టైంలో, విత్ ఇన్ బడ్జెట్లో కంప్లీట్ అయ్యేలాగా ఈ టెక్నిక్స్ యూస్ చేసి కంట్రోల్ చేస్తారు. వీటిల్నే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని కూడా అంటాం. సో దీంతో మీకు బడ్జెటరీ కంట్రోల్ టెక్నిక్స్, నాన్ బడ్జెటరీ కంట్రోల్ టెక్నిక్స్ చెప్పాను. ఏది అడిగితే అది రాయండి, రెండు కలిపి అడిగితే అవొక 4 ఇవొక 4 రాయండి. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ కంట్రోల్. మనకి కంట్రోల్లో 4 టైప్స్ ఉన్నాయి. కాస్ట్ కంట్రోల్, పర్చేస్ కంట్రోల్, మెయింటెనెన్స్ కంట్రోల్, క్వాలిటీ కంట్రోల్. ఇవి మనకి 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. విడివిడిగా ఏదో ఒకటి 5 మార్క్స్కి ఇస్తారు. అందులో క్వాలిటీ కంట్రోల్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 4 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ వన్ కాస్ట్ కంట్రోల్. పేరులోనే ఉంది కాస్ట్ కంట్రోల్, అంటే ఖర్చుని మనం ఎప్పటికప్పుడు అనలైజ్ చేయడం. మనం అనుకునే దానికన్నా బడ్జెట్ ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా, కంపెనీకి ఏమైనా లాస్ వచ్చే ఛాన్స్ ఉందా, ఇవన్నీ మనం అనలైజ్ చేసి కంట్రోల్ చేస్తే దాన్నే కాస్ట్ కంట్రోల్ అంటాం. దీంట్లో ఫస్ట్ సెట్టింగ్ కాస్ట్ స్టాండర్డ్స్. అసలు ఎంత ఖర్చు పెట్టాలి అనేది మనం ముందు సెట్ చేయాలి. నెక్స్ట్ మానిటరింగ్ యాక్చువల్ కాస్ట్, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది కూడా మానిటర్ చేసుకోవాలి. ఐడెంటిఫైయింగ్ కాస్ట్ ఓవర్ రన్స్, మనం అనుకునే దానికన్నా ఎక్కువ అవుతుందా లేదా అనేది ఐడెంటిఫై చేయాలి. లాస్ట్ ఇంప్లిమెంటింగ్ కాస్ట్ కట్టింగ్ మెజర్స్, ఎక్కువ అవుతుంది అనుకునే దానికన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నప్పుడు కాస్ట్ని తగ్గించుకోవడం ఎలా అనేది కూడా మనం మెజర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ కాస్ట్ కంట్రోల్. నెక్స్ట్ పర్చేస్ కంట్రోల్. పర్చేజెస్ అంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మన కంపెనీ కోసం, ప్రొడక్షన్ చేయడం కోసం మనం చాలా గూడ్స్ కొంటూ ఉంటాము. సో అలా కొనేటప్పుడు రైట్ క్వాంటిటీలో కొంటున్నామా లేదా, రైట్ ప్రైస్కి అండ్ రైట్ టైంకి కొంటున్నామా లేదా అనేది మనం చూసుకుంటే దీన్నే పర్చేస్ కంట్రోల్ అంటాం. ఫస్ట్ సెట్టింగ్ పర్చేసింగ్ పాలసీ, మనం ఏ టైంకి, ఏ స్టాండర్డ్స్లో, ఏ క్వాలిటీలో కొనాలి మన కంపెనీ కోసం అనేది మనం ముందు సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇక్కడ ఇన్వెంటరీ అంటే స్టాక్, మనం ప్రొడక్షన్కి సరిపడా స్టాక్ రెడీగా ఉందా లేదా అని మనం మేనేజ్ చేసుకోవాలి. థర్డ్ సప్లయర్ సెలెక్షన్, మనం కొనేటప్పుడు సప్లయర్ ఎలా ఉండాలి, సప్లయర్ ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ పర్చేజ్ ఆర్డర్స్ అండ్ అప్రూవల్, అంటే పర్చేజెస్కి సంబంధించిన అప్రూవల్స్ మనం ఇచ్చేటప్పుడు ముందుగానే చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఒక మెషినరీ అవసరం పడింది. సో ఆ మెషినరీ నిజంగా నీడ్ ఉందా లేదా అని మనం చెక్ చేసుకుని అప్పుడు పర్చేజ్ అప్రూవల్ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ అబౌట్ పర్చేజ్ కంట్రోల్. థర్డ్ వన్ మెయింటెనెన్స్ కంట్రోల్.
కంపెనీకి ప్రొడక్షన్ ఎంత అవసరమో మెయింటెనెన్స్ కూడా అంతే అవసరం. ప్రతిదీ కరెక్ట్‌గా వర్క్ చేస్తుందా లేదా, గుడ్ కండిషన్‌లో ఉందా లేదా అని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. దీన్నే మెయింటెనెన్స్ కంట్రోల్ అంటాం. దీంట్లోకి మనకి స్కెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ కూడా ప్లాన్డ్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మంత్ మిషనరీ చెక్ చేయడం, ప్రతి ఇయర్ ఎక్విప్మెంట్ చెక్ చేయడం. సో ఇలాంటి స్కెడ్యూల్డ్ మెయింటెనెన్స్ మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్స్. కంపెనీలో ఉండే మషిన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మనం మెయింటెనెన్స్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలి. నెక్స్ట్ రీపేర్స్ అండ్ రీప్లేస్మెంట్స్. ఇఫ్ మిషనరీకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే అది రీపేర్ చేయించేలాగా లేదా రీప్లేస్ చేసేలాగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి మనం మెయింటెనెన్స్కే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. మెయింటెనెన్స్ కూడా ఉన్న బడ్జెట్లోనే మనం చూసుకోవాలి. లాస్ట్ టైప్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్, క్వాలిటీ కంట్రోల్. అంటే కంపెనీలో ప్రొడ్యూస్ అయ్యే ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ క్వాలిటీలో ఉన్నాయా లేదా, మనం అనుకున్న స్టాండర్డ్స్లో క్వాలిటీ మనకి వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము. సో దీన్నే క్వాలిటీ కంట్రోల్ అంటాం. సో ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్కి వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మనకి సెట్టింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అసలు మన ప్రొడక్ట్స్ ఏ క్వాలిటీ లెవెల్లో ఉండాలి అని ముందుగానే మనం క్వాలిటీ స్టాండర్డ్స్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్. ఎప్పటికప్పుడు ప్రొడక్ట్స్ వేరియస్ స్టేజెస్లో మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ప్యాకేజింగ్ ఎలా ఉంది, లైక్ గుడ్ కండిషన్లో ఉందా లేదా అని మనం టెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కరెక్టివ్ యాక్షన్స్. ఇఫ్ డిఫెక్ట్స్ ఏమైనా వస్తే వెంటనే మనం యాక్షన్ తీసుకోవాలి. లాస్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. అనుకున్న క్వాలిటీయే కాకుండా క్వాలిటీలో ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మనం యాక్షన్స్ తీసుకోవాలి. దిస్ ఈజ్ క్వాలిటీ కంట్రోల్. దీంతో మీకు థర్డ్ యూనిట్లో కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 6 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 6 చదివితే సరిపోతుంది. బట్ మేము టాపర్స్ మేడం, మాకు ఇంకా టైం ఉంది అంటే కనుక నేను స్క్రీన్ మీద చూపిస్తున్న క్వశ్చన్స్ కూడా ఒక్కసారి చూసుకోండి. ఇఫ్ పాసిబుల్, అవసరం లేదు అంటే కనుక ముందు ఇచ్చిన 6 క్వశ్చన్స్ చదివినా సరిపోతుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ సైడ్ హెడ్డింగ్స్తో సింపుల్గా మీకు నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. 3 యూనిట్స్ నోట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, మోడల్ పేపర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నీ కలిపి ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. మీకు కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, డోంట్ ఆస్క్ పీడిఎఫ్స్ ఫర్ ఫ్రీ. మీకు కావాలంటే మెసేజ్ చేయండి, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ వినైనా మీరు ఎగ్జామ్ బాగా రాయొచ్చు. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ లెర్న్ విత్ రూపా.